హలో అండి, వెల్కమ్ టు ఇంటి వంట రుచులు. ఈరోజు నేను ఈ వీడియోలో మీకు పొంగనాలు ఎలా చేయాలో చూపిస్తాను. ఈ వేడి వేడి పొంగనాలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ లేదా ఈవినింగ్ స్నాక్స్లో కానీ చాలా బాగుంటాయి. ఈ పొంగనాలు దోశ బాటర్తో కానీ ఇడ్లీ బాటర్తో కానీ చేసుకోవచ్చు. ఈరోజు నేను దోశ బాటర్తో చేశానండి. ముందుగా ఒక బౌల్లో దోశ బాటర్ తీసుకొని కొద్దిగా అల్లం తురుము, అలాగే కొద్దిగా ఆనియన్ తురుము, కొద్దిగా క్యారెట్ తురుము, ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా పచ్చిమిర్చి తురుము వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ పైన పొంగనాల ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడెక్కాక కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ క్రిస్పీగా రావాలంటే ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకోవాలండి. సో ఇప్పుడు కొద్దిగా పిండి తీసుకొని ఇలా వేసుకోవాలి. చూసారు కదా, సో ఇలా ఫిల్ చేసుకొని ఇప్పుడు పైనుంచి మూత పెట్టి ఒక 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. ఇలా మూత తీసుకొని టర్న్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, సో ఇప్పుడు ఒక్కొక్కటి తీసి ప్లేట్లో వేసుకోవాలి. వేడి వేడి పొంగనాలు రెడీ. సో దీనిని పల్లీల చట్నీతో కానీ అల్లం చట్నీతో కానీ తినవచ్చు. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.